ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత మాతో మాట్లాడము. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగా చేయమని, మా బలహీనతలను నాయన నీ వాక్యపు వెలుగులో సరి చేసుకునే కృపను దేవ ప్రతిదినం మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటాం. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 1వ కీర్తన 1 2 వచనములను చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఉదయ కాలంలో మనం చదువుకున్న వాక్య భాగము మనకు బాగా పరిచయమైన ఒక వాక్య భాగం. అందులో మొదటిగా మనకు నేర్పించబడుచున్న కార్యము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు నడిచే మార్గంలో నడవక, అపహాసకులు కూర్చుండి ఆలోచించే స్థలములలో నీవు ఉండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ ధ్యానించి ధన్యతను పొందమని చెప్పబడటం చూడగలము. ఇందులో 2 భాగాలు. మొదటి భాగము తప్పు జరిగే స్థలము, అనగా పాపము జరిగే స్థలము నాకు నీవు దూరముగా ఉండు. రెండవదిగా దేవుని వాక్యమును నీ హృదయంలో భద్రపరచుకోమని కీర్తనకారుడు చెప్పటం చూడగలము. ఈ దినంలో చాలా మంది విశ్వాసులను చెప్పబడిన వారి యొక్క సహవాసము కూడా అన్యులతో ఉంటుంది. వారి యొక్క మాటలలో వారు కలిసిపోయి వ్యర్థమైన మాటలు మాట్లాడి తర్వాత హృదయము పాడు చేసుకొని దేవుని యొక్క కార్యములను మర్చిపోయిన వారిగా అనేకులు ఉంటున్నారు. అయితే నీవు అలా ఉండరాదు అని ప్రభు చాలా తేటగా చెప్పటం చూడగలం. నీవు ఆ స్థలమునకు వెళ్ళకూడదు, వారితో కలిసి కూర్చోకూడదు, వారి యొక్క మాటల్లో నీవు కలిసి ఉండకూడదు, వారు మాట్లాడే మాటలు ఎరిగి వారికి దూరముగా ఉండమని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నేను ఈ కార్యమును గ్రహించుకొని మన జీవితంలో పాటించాలి. ఇది ప్రభు మనకు నేర్పిస్తున్న ఒక కార్యం. కీర్తనకారు ఎంత స్పష్టముగా ఈ మాటను చెప్పటం మనం చూడగలం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దేవుని యొక్క బిడ్డలను లేకుంటే నీ జీవితములో నిన్ను తప్పుదారి పట్టించే ఆలోచనలు అవి ఎవరు చెప్పినా సరే ఆ ఆలోచన ప్రకారం నీవు నడవవద్దు. పాపమునకు నిన్ను ప్రేరేపించే వారితో నీవు కలిసి ఉండవద్దు అని ప్రభు చెప్పటం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా యవనస్తులైన వారు ఈ మాటను గ్రహించుకున్నట్లయితే ఎంత ధన్యకరమైన కార్యం. ఈ దినంలో స్నేహము, నా ఫ్రెండ్, నా యొక్క స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు అని చెప్తూ అనేక పొరపాట్లను చేసేదానికి ఇతరుల ద్వారాగా ప్రేరేపించబడిన వారిగా, ఇతరుల ద్వారాగా తన స్నేహితుల ద్వారాగా ప్రేరేపించబడ్డ వారిగా అనేక సార్లు మార్గము విడిచిపెట్టి వ్యసనాలకు లోనై, చెడు వ్యసనాలకు అలవాటు పడి దేవుని కృపను పోగొట్టుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు నాతో మాట్లాడుచున్న కార్యము, నీవు వాటిని విడిచిపెట్టి నీ హృదయాన్ని శుద్ధిగా కాపాడుకునటం మాత్రమే కాదు, నీ హృదయమును దేవుని వాక్యము చేత నింపుకో. అప్పుడు ఎటువంటి శోధన నీ జీవితంలో వచ్చినను సరే, ఎలాంటి బలహీనత నిన్ను ఆవరించేదానికి ప్రయత్నించిన సరే, నిన్ను దేవుని యొక్క వాక్యము భద్రపరుస్తుంది అనేది నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే తమ జీవితంలో దేవుని వాక్యమును భద్రపరుచుకున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యము చేత తమ హృదయమును నింపుకున్నారో, వారు దేవుని కృపలో ఆశీర్వదించబడిన వారిగా ఉండటం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున నీవు దేవుని యొక్క వాక్యమును నీ హృదయములో
భద్రపరచుకో, వాక్యములో ఆనందించుము. ఆ వాక్యము నీకు ఆశీర్వాదకరముగా ఉంటుందని ప్రభు మాట్లాడుచున్నాడు. ఆశీర్వాదకరముగా దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నివసించాలి అని ప్రభు ఆశిస్తూ నీతో మాట్లాడు. దేవుని యొక్క వాక్యమును భద్రపరుచుకున్న వారి జీవితము ఎలాగుంటుందని కింద భాగములో రాయబడి ఉన్నది. అతడు నీటి కాలువ ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలెనుంటాడు అని చెప్పబడుతుంది. అనగా ఎన్నడూ ఏ కొదువు లేకుండగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు లాంటి ఒక జీవితమును ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కావాల్సిన పోషణను, కావాల్సిన బలమును, నిన్ను నడిపించే విధానాన్ని ప్రభు నీకు దయచేయను ఇష్టపడి ఉన్నాడు. తన కృపలో నడిపించేదానికి, తన కృపలో నిన్ను ఆశీర్వదించేదానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో. తన యొక్క వాక్యం అనగా దేవుని వాక్యమును భద్రపరుచుకున్నట్లయితే నీ యొక్క జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీవు దుష్టుల మార్గం నుండి దూరముగా వెళ్ళటం మాత్రమే కాదు, నీ జీవితంలో దేవుని వాక్యమును భద్రపరుచుకున్నట్లయితే నీటి కాలువ నాటబడిన చెట్టు వలె నుండు అని ప్రభు చెప్పటం చూడగలం. అయితే దుష్టులు అలా కాదు, గాలికి చెదరగొట్టే పొట్టు వలె ఉంటారు. గాలి వీసినప్పుడు ఎటు కొట్టుకొని పోతున్నారో తెలియని ఒక జీవితము దేవుని ఎరుగని వారి యొక్క జీవితం అయి ఉన్నది. అక్కడ దేవుని కార్యమును ఎరిగినప్పటికీ తమ హృదయమును మార్చుకొనకుండా దేవుని వాక్యానికి లోబడని వారు గాలికి చెదరగొట్టేబడే వారిగా ఉంటారని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఈ ఉదయకాల సమయమున ప్రభు నన్ను ప్రేమించి తన యొక్క వాక్యం ఇచ్చినప్పుడు ఆ వాక్యమును మనం భద్రపరుచుకుంటున్నామా లేక నిర్లక్ష్యపరుస్తున్నామా? ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? దేవుని బిడ్డలతోనా లేకుంటే లోకస్తులతోనా? లోకస్తులతో ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయమున ప్రభు నీతో తేటగా మాట్లాడుచున్నాడు. వారికి దూరముగా ఉండు. దేవుని మార్గము నుండి నిన్ను దూరము చేసేవారిని, దేవుని యొక్క మార్గంలో నీవు నడవకుండా దూరపరిచే వారికి దూరముగా ఉండు. నీ హృదయాన్ని దేవుని వాక్యము చేత భద్రపరచుకో. గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితములో చూడగలవని. ఎలాగున్నావు నీవు? దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయము ఎలాగున్నది? దేవుని యొక్క వాక్యము చేత నింపబడి ఉన్నదా లేదా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దేవా యేసయ్య, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ నీ వాక్యమును భద్రపరచుకొని నీతో ఎదిగి నీలోనైనా స్థిరపడే జీవితమును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము తన కృప చేత నడిపించునుగాక. ఆమేన్.